జిఐసి జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ పబ్లిష్ అయిన డేట్ వచ్చేసి 4 December 2024. సో దీంట్లో రిక్రూట్మెంట్ ఫర్ ద స్కేల్ 1 ఆఫీసర్స్ గ్రాడ్యుయేషన్ ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిసిప్లిన్స్లో ఉన్నాయి. సో ఇక్కడ స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 19th December. లాస్ట్ డేట్ టు అప్లై 19th December. స్టార్టింగ్ డేట్ వచ్చేసి 14th December. టెంటేటివ్ ఎగ్జామినేషన్ డేట్ కూడా ఇచ్చారు 5th January 2024. ఇక్కడ ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే లింక్ ఫస్ట్ నేను కామెంట్లో ఇచ్చాను. సో జనరల్ వేకెన్సీస్, జనరల్ స్ట్రీమ్లో 18 వేకెన్సీస్ ఉన్నాయి. ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు. డిజైరబుల్ అయితే ఎంబీఏ అండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా ఎంబీఏ డిజైరబుల్, బట్ ఎనీ గ్రాడ్యుయేషన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 60% ఆఫ్ మార్క్స్ ఉండాలి. ఒకవేళ ఎస్సీ ఎస్టీ కేటగిరీకి చెందిన వారైతే 55% ఆఫ్ మార్క్స్ ఉండాలి. సో లీగల్ స్ట్రీమ్లో స్కేల్ 1 ఆఫీసర్ లీగల్ స్ట్రీమ్ టోటల్గా 9 వేకెన్సీ ఉన్నాయి. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా ఉండాలి. అండ్ ఒకవేళ ఎల్ఎల్ఎం ఇంకా ఎక్స్పీరియన్స్ ఇన్ సివిల్ సైబర్ క్రైమ్ దీంట్లో ఈ పర్టికులర్ డొమైన్లో ఉంటే ఇది డిజైరబుల్. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి హెచ్ఆర్ స్ట్రీమ్. టోటల్ వేకెన్సీ 6 వేకెన్సీస్ ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ ఉండాలి. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ వచ్చేసి హెచ్ఆర్ఎం హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ లేదా పర్సనల్ మేనేజ్మెంట్లో మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉండాలి. అండ్ నెక్స్ట్ వేకెన్సీ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో టోటల్గా 5 వేకెన్సీ ఉన్నాయి. మెరైన్ 1, ఏరోనాటికల్ 1, మెకానికల్ 1, సివిల్ 1, ఎలక్ట్రికల్ 1. బ్యాచిలర్ డిగ్రీ వచ్చేసి ఈ పర్టికులర్ డొమైన్స్లో మీకు బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. బీటెక్ వచ్చేసి ఏరోనాటికల్ లేదా మెరైన్ లేదా మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ 60% మార్క్స్ ఉండాలి. ఎంటెక్ అనేది ఇక్కడ ఎంటెక్ లేదా ఎంఎస్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇది యాడెడ్ అడ్వాంటేజ్గా ఉంటుంది. ఇది డిజైరబుల్. ఐటీ స్ట్రీమ్లో టోటల్గా 22 వేకెన్సీస్ ఉన్నాయి. ఐటీ స్ట్రీమ్లో బీటెక్ వచ్చేసి మీరు ఎలక్ట్రానిక్స్ స్ట్రీమ్ లేదా టెలికమ్యూనికేషన్ స్ట్రీమ్ ఇంకా కంప్యూటర్ సైన్స్ స్ట్రీమ్, ఇన్ఫర్మేషన్ స్ట్రీమ్లో చేసి లేదా మీరు ఎనీ గ్రాడ్యుయేషన్ చేస్తున్నా కూడా ఎనీ గ్రాడ్యుయేట్ విత్ మినిమం 60% ఆఫ్ మార్క్స్ చేసి మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేషన్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, సిస్టమ్ కంట్రోల్, ఆడిట్, ఎథికల్ హ్యాకింగ్ ఈ పర్టికులర్ డొమైన్లో మీకు సర్టిఫికేషన్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఇది నెక్స్ట్ వేకెన్సీ యాక్చువరీ అండి. 10 వేకెన్సీస్ ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ వచ్చేసి ఈ పర్టికులర్ డొమైన్లో గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత మీకు 7 పేపర్స్ ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాక్చువరీ సొసైటీలో మీకు ఎగ్జామ్ రాసి ఉండాలి. సో ఈ సర్టిఫికేషన్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వేకెన్సీ ఇన్సూరెన్స్ అండి. టోటల్గా 20 వేకెన్సీ ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ ఎనీ డిసిప్లిన్ ఇంకా క్యాండిడేట్ వచ్చేసి మీకు ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లొమా వచ్చేసి జనరల్ ఇన్సూరెన్స్, రిస్క్ మేనేజ్మెంట్, లైఫ్ ఇన్సూరెన్స్, ఎఫ్ఐఐ, ఐసి, ఎఫ్సిఐఏ. సో ఈ డొమైన్లో మీకు డిప్లొమా ఉన్న డిగ్రీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్కి. అండ్ మెడికల్ టోటల్ వేకెన్సీస్ 2 ఉన్నాయి. ఎంబీబీఎస్ డిగ్రీ ఇస్ ద క్రైటీరియా. మీకు ఇంటర్న్షిప్ కూడా చేసి ఉండాలి బిఫోర్ 1/11/2024. నెక్స్ట్ వేకెన్సీ ఫినాన్స్ స్ట్రీమ్లో టోటల్గా 18 వేకెన్సీ ఉన్నాయి. బీకామ్ వచ్చేసి 60% ఆఫ్ మార్క్స్ ఉంటాయి. అండ్ జనరల్ కేటగిరీ వరకు అయితే 60% ఆఫ్ మార్క్స్ ఉండాలి. బీకామ్ ఇస్ క్రైటీరియా. అండ్ ఒకవేళ ఎస్సీ ఎస్టీ అయితే 55% ఆఫ్ మార్క్స్ ఉండాలి. ఎంబీఏ ఫినాన్స్ చేసిన వారు లేదా సిఎఫ్ఏ సిఏ చేసిన వారు కూడా ఇక్కడ యాడెడ్ అడ్వాంటేజ్గా ఉంటుంది. టోటల్గా 110 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ ఎసెన్షియల్ స్కిల్స్ వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలపర్, నెట్వర్క్ అడ్మిన్ ఇంకా సిస్టమ్ అడ్మిన్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ. సో ఇవి ఈ డొమైన్కి ఒకవేళ కంప్యూటర్ సైన్స్ స్ట్రీమ్కి మీరు అప్లై చేస్తున్నట్లయితే ఈ డొమైన్లో మీకు ప్రొఫెషన్స్ ఉంటే మీకు యాడ్ అడ్వాంటేజ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ టోటల్ వేకెన్సీస్ ఇంతకుముందు చూసాము. క్లాసిఫికేషన్ ఆఫ్ వేకెన్సీస్ కూడా. సో జనరల్ కేటగిరీ టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 43 ఉన్నాయి. అండ్ ఎస్సీ కేటగిరీ టోటల్గా 20 వేకెన్సీ ఉన్నాయి. ఎస్టీ కేటగిరీ 20, ఓబీసీ అయితే 34 + 16 వేకెన్సీ ఉన్నాయి. అండ్ ఇక్కడ పీడబ్ల్యూడీ కేటగిరీ అయితే 5 + 3 వేకెన్సీ ఉన్నాయి. ఇది వచ్చేసి జనరల్ స్ట్రీమ్ కండి. అండ్ ఇక్కడ మెడికల్ స్ట్రీమ్ వారికి అండ్ డిఫరెంట్ స్ట్రీమ్ వారికి డిఫరెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. వితౌట్ రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది మెడికల్ స్ట్రీమ్ వారికి. ఇక్కడ వేకెన్సీస్ టోటల్ వేకెన్సీస్ మెడికల్ స్ట్రీమ్ 2 అది కూడా రిటన్ ఎగ్జామినేషన్ లేకుండా వారికి. సో మినిమం ఏజ్ క్రైటీరియా వచ్చేసి 21 years అండి. మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా 30 years. అండ్ ఇక్కడ ఏజ్ కట్ ఆఫ్ వచ్చేసి 2/11/1994 ఈజ్ ఏజ్ కట్ ఆఫ్ డేట్. అండ్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వరకు 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ కేటగిరీ వరకు 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే పే స్కేల్ వచ్చేసి బేసిక్ పే వచ్చేసి 50,925 ఇస్ బేసిక్ పే. సో అప్రాక్సిమేట్గా మీకు ఇన్హాన్స్ శాలరీ వచ్చేసి 85,000 per month ఉంటుంది. ప్లస్ ఇంకా అదర్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. సో ఇది శాలరీ డీటెయిల్స్ అండి. అండ్ ఇక్కడ జిఐసి శాలరీ డీటెయిల్స్. సో ఇక్కడ ఒకవేళ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్లో డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఇప్పటిదాకా నేను అప్లోడ్ చేయడం జరిగింది. సో ఆ లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. కొన్ని వేకెన్సీస్ అయితే ఎవరికి తెలియని వేకెన్సీస్ కూడా నేను వీడియో చేయడం జరిగింది. జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ thumbnail. అప్పుడు ఒకవేళ కొత్త నోటిఫికేషన్ అనిపిస్తే మీరు చూడొచ్చు. ఇక్కడ సెంటర్స్ ఫర్ రిటన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి, విజయవాడ ఇచ్చారు. అండ్ ఒకవేళ తెలంగాణ అయితే హైదరాబాద్, కరీంనగర్ అండి.
హైదరాబాద్, కరీంనగర్ ఈస్ సెంటర్స్ ఫర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. అండ్ ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి ఉంటుంది జనరల్ స్ట్రీమ్ వారికి. పార్ట్ ఏలో రీజనింగ్ ఉంటుంది. రీజనింగ్ వచ్చేసి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ ఉంటాయి. ఒకవేళ పార్ట్ బి వచ్చేసి టోటల్గా 4 సెక్షన్స్ ఉంటాయి. రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, న్యూమరికల్ ఎబిలిటీ యాజ్ వెల్ యాజ్ కంప్యూటర్ లిటరసీ. సో రీజనింగ్ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, general awareness 20 questions 20 marks, and numerical ability and computer literacy 15 questions 15 marks. And part C వచ్చేసి ఇక్కడ English language comprehension, essay, press writing, comprehension ఉంటుంది. 30 questions 30 marks కి 3 questions 30 marks the time frame. Totally 123 questions 150 marks is the time frame. ఒకవేళ స్పెషలిస్ట్ స్ట్రీమ్ అయితే సేమ్ ఈజ్ ద క్రైటీరియా, కాకపోతే పార్టీలో మాత్రం టెక్నికల్ క్వశ్చన్స్ 40 క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ పార్ట్ బి సేమ్ ఈజ్ ద క్రైటీరియా, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, న్యూమరికల్ ఎబిలిటీ, కంప్యూటర్ లిటరసీ. అండ్ పార్ట్ సిలో ఇంగ్లీష్ ఉండడం జరుగుతుంది. సో ఇది ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండి. పార్ట్ బి, పార్ట్ సిలో ఎవరైతే క్వాలిఫై అవుతారో దేర్ విల్ బి పెనాల్టీ ఫర్ ద రాంగ్ ఆన్సర్ అండి. 1/4 మార్క్ విల్ బి డిడక్టెడ్. సో ఇది టోటల్ టెస్ట్ టైమింగ్స్ వచ్చేసి 150 minutes ఉంటుంది పార్ట్ ఏ. దాంట్లో 150 minutesలో సో ఇక్కడ పార్ట్ ఏ వచ్చేసి 30 minutes అండ్ పార్ట్ బి 60 minutes అండి. పార్ట్ సి కూడా 60 minutes ఉంటుంది. సో ఇక్కడ క్యాండిడేట్ విల్ బి షార్ట్ లిస్టెడ్. ఎవరైతే ఈ మెరిట్ లిస్ట్లో ఉంటారో వారిని గ్రూప్ డిస్కషన్ ఉంటుంది, తర్వాత ఫాలోడ్ బై ఇంటర్వ్యూ. సో ఇది ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెలెక్షన్ ప్రొసీజర్. అండ్ ఇక్కడ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ మీరు లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. అండ్ ఇక్కడ ఒకవేళ మీరు ఫస్ట్ టైం వచ్చినట్లయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. అండ్ ఒకవేళ ఈ పర్టికులర్ వీడియో వచ్చేసి మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ లేకపోతే ఎవరికైతే డిగ్రీ ఉందో వారికి ఈ పర్టికులర్ వీడియోని షేర్ చేయండి. ఇంట్రెస్ట్ ఉంటే వారు కూడా అప్లై చేసుకోవచ్చు. లేదా ఇన్ఫర్మేషన్ అయినా షేర్ చేయండి. జిఐసిలో జనరల్ స్ట్రీమ్లో స్కేల్ 1 ఆఫీసర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చింది అనేది. అండ్ ఇక్కడ అప్లికేషన్ ఫీ క్రైటీరియా వచ్చేసి జనరల్ కేటగిరీ వారికి 1000 రూపీస్ ప్లస్ 18% ఆఫ్ జిఎస్టీ ఉంటుంది. అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్, ఎస్సీ, ఎస్టీ, జిఐసి ఎంప్లాయీస్ వారికి ఎటువంటి ఫీజ్ లేదు. సో ఇక్కడ లాస్ట్ డేట్ టు అప్లై 19/12/2024 ఇస్ ద లాస్ట్ డేట్ టు అప్లై. సెలక్షన్ ప్రొసీజర్ ఇంతకుముందు చూసాము. ఫస్ట్ రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది, తర్వాత మెరిట్ లిస్ట్ ప్రకారం షార్ట్ లిస్టింగ్ క్రైటీరియా ద్వారా గ్రూప్ డిస్కషన్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఇక్కడ టెంటేటివ్ డేట్ ఆఫ్ రిటన్ ఎగ్జామినేషన్ వచ్చేసి జనవరిలో ఉంటుంది. జనవరి 5th రోజు ఉండడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.